కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు
సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాల్ ఇషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఏకాలంబుననే ప్రపంచమున ఏ వేళ ఏ కలల్ సాకల్యంబుగ సృష్టి చేయవలెను సాగింపగా గర్జమో కళ్యాణ కళా ప్రపంచమును నిత్యం బెవ్వడద్దించి తానై కల్పించి వెలుంగును ఆతని మదిల్ ధ్యానిల్తు విశ్వాకృతిన్ ఏ కాలంలో, ఏ ఖండంలో, ఏ వేళలో ఏ ఏ కళలు సృష్టి చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ కాలంలో, ఆ ఖండంలో, ఆ వేళలో ఆయా కళలను సృష్టించి ఈ కళ్యాణ కళా ప్రపంచానికి మూల కారణమై ఏ తేజస్సు ప్రకాశిస్తుందో ఆ తేజస్సు యొక్క విశ్వాకారాన్ని నేను ధ్యానిస్తున్నాను. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. నేనను భావము మదిలో మాని సమస్తంబు గురుని మాడ్కిన్గని విజ్ఞాన సమాధిని గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు మాయాజలది దాటగలడు. కాల్చినప్పుడు ఖనిజాకారమంతయు ఒక్కటై పోల్చున్నట్టులా జ్ఞానబుద్ధి బ్రహ్మాకృతి దాల్చి. పద్యానికి మనం అర్థం చూసుకున్నట్లయితే కవిశేఖర డాక్టర్ ఉమ్రాల్ ఇషా సద్గురువర్యులు మనకు స్వర్గమాత అనేటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి గ్రంథంలో మనకి ఏం చెప్తున్నారు అంటే, నేనను భావము మదిలో మాని. అసలు అనేక రకాలైనటువంటి బాధలకి, కష్టాలకి, ఆపదలకి అన్నిటికీ కూడా ప్రధాన కారణం ఏంటంటే, అన్నిటికీ కూడా నేను 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 అనేటువంటి అహంభావం చెందడం వల్ల అనమాట. అంచేత ఆ నేను అనేటువంటి భావాన్ని మదిలో మానే సమస్తంబు గురుని మాట్కిన్. కానీ ప్రతిదానికి కూడా మంచి జరిగినా సరే స్వామి ఆశిస్సు, చెడు జరిగినా సరే స్వామి ఆశిస్సు, సర్వము స్వామే అనేటువంటి భావానికి మనం ఎప్పుడైతే రాగలిగామో, జ్ఞాన సమాధిని గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాన సమాధిలో, అంటే స్వామి చెప్తున్నారు త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధనలో మనం ఏకాగ్ర బుద్ధి అనేటువంటిది మనకి ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఏకాగ్ర బుద్ధి మనకి ఏర్పడిందో మాయాజలది దాటగలడు. మాయా అనేటువంటి మహాసముద్రాన్ని మనం దాటగలగాలి అంటే ఆ యొక్క త్రయీ సాధన ఆచరించాలి. అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి త్రయీ సాధన సద్గురువు డాక్టర్ ఉమ్రాల్ ఇషా సద్గురువర్యులు ప్రబోధించినటువంటి త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ జ్ఞాన సమాధిని గురువే తానని మనం ఏకాగ్ర బుద్ధితో మనం గ్రహించగలిగినటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. ఏదైనా సరే ఒక ఖనిజాన్ని మనం కాల్చినప్పుడు దాని యొక్క
ఆకారం అంతా కూడా ఎర్రగానే ఉంటుందండి. అది బంగారం అవ్వచ్చు, లేదా ఇనుము అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు. ఏ ఖనిజాన్ని కాల్చినప్పటికీ కూడా అది ఎర్రగానే ఉంటుందండి. అది ఒక ముద్దగానే ఉంటుంది. అంచేత ఆ విధంగానే మానవుడు కూడా అనేక రకాలైనటువంటి మానవులు మనకి సృష్టిలో ఉంటుంటారు. ఎంతమంది మానవులు ఎన్ని రకాల స్వభావాలు ఉన్నప్పటికీ కూడా ఈ త్రయీ సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి సాధన చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈశ్వర రసస్వరూపుగా పరిణామం చెందుతూ జరుగుతుందన్నమాట. చేత ఆ విధంగా కాల్చినప్పుడు ఖనిజాకారం అంతయు ఒక్కటై పోల్చున్నట్టులా జ్ఞానబుద్ధి బ్రహ్మాకృతి దాల్చి అంచేత ఆ జ్ఞానబుద్ధితో మనం ఈశ్వర రసస్వరూపంగా పరిణామం చెందుతాం. కాల్చినప్పుడు ఏ విధంగా ఖనిజంగా మారుతుందో అదేవిధంగా ఈ యొక్క త్రయీ సాధన ఆచరించినటువంటి ప్రతి సభ్యుడు కూడా బ్రహ్మాకృతి అంటే ఈశ్వర రసస్వరూపుగా మనం పరిణామం చెందగలము అని చెప్పి కవిశేఖర డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు తెలియచేస్తున్నారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పూర్వపీఠాధిపతులకు, అమ్మగారులకు, నవపీఠాధిపతి ఉండాలేశ వారి పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. కార్తీక మాసం ఆన్లైన్ పర్యటనలో పాల్గొన్న సభా సభ్యులకు నా నమస్కారములు. కార్తీక మాసం అనగానే మన అందరికీ ఎంతో ఆనందకరంగా, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందుచేతనంటే స్వామి అన్ని గ్రామాలు సందర్శిస్తూ మన చుట్టుపక్కల ఉంటూ మనకందరకు ప్రతిరోజు దర్శనమిస్తూ ఉండేవారు. ఇప్పుడు కాలం సహకరించకపోయినప్పటికీ ఈ ఆన్లైన్ విధానంలో మన ఫోను ద్వారా మన ఎదురుగానే ఉంటున్నారు. మన గ్రామ పర్యటన ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఆ టైంకి మనం మన ఇంటి దగ్గర స్వామి ఫోటో దగ్గర ప్రార్థన చేసుకొని ఒక అరగంట మహామంత్రం ధ్యానం చేసుకుంటే స్వామి మనలో ఉండి మనకు అభౌతికంగా ఆశీర్వాదం చేస్తారు. భౌతికంగా స్వామి పాదాలకు దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది. ఇక స్వామి ప్రసాదించిన మహామంత్రం విశిష్టత చెప్పుకున్నట్లయితే మనకు తెలిసింది చాలా తక్కువ, మనకు తెలియాల్సింది చాలా ఎక్కువ. ఎందుచేతనంటే మనం ఎప్పుడూ కూడా ఏ భగవంతుడిని ధ్యానించినా ఏదో కోరికల రూపంగానే చేస్తాము. ఇది మానవ సహజము. కానీ మన పీఠంలో స్వామి మహామంత్రం రూపంలో స్వామి మనలో ఆహ్వయమానం అయిపోతారు. అంటే మహామంత్ర రూపంలో ఆయనే మనలో ఉన్నారు. జగత్తే మంత్రము, మంత్రమే గురువు అని మనకు తెలియజేశారు. ఎంతో గొప్ప విశేషం ఉంటుంది మన పీఠంలో. ఏమని నిన్ను గొల్చటకు ఈశ్వర నీ అపురూప తేజమేమేమని చెప్పనేర్తము ఇదమిద్దమటంచు సమస్త లోకములు నీ మహనీయ తేజమున ఏర్పడుచున్నవి నిన్నెరుంగగాలేము నుతింపలేము తపంబులు వేయి చేసిన అన్నారు. సమస్త లోకములు కూడా ఆయన యొక్క మహనీయ తేజము వలన ఏర్పడుచున్నవి. అంత గొప్ప శక్తి గల స్వామిని మనం సామాన్యమైన మానవుడిగానే చూస్తున్నాము తప్పించి ఏ విధంగా ప్రార్థిస్తే తెలుసుకోగలుగుతాము. మనం ఎంతో లక్ష్యంగా ఉంటే మనకు తెలియబడుతుంది ఆయనలో ఉన్నటువంటి శక్తి. ఎన్ని తపస్సులు చేస్తే ఆయన తేజస్సును దర్శించగలుగుతాము. ఎంత గొప్ప మహనీయ శక్తి మనలో మహామంత్ర రూపంలో ఇమిడిపోయి ఉన్నది. ఈ సత్యం మనకి ఎలా తెలియబడుతుంది? ఇంత గొప్ప పీఠంలో ఎంత గొప్ప ధర్మం తీసుకొని మనం అందరం ఎంత అదృష్టవంతులము. అది తెలుసుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? చిన్నవి నైత్యభావములు చెందకు అజాండము పట్టుకొమ్ము అన్నారు షష్టామ పీఠాధిపతి సూఫీలో. ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. నవరత్న భాండాగారంభన జొన్న గుగ్గిళ్ళు వండిన లీలన్ ఘనకర్పూర పరాగరాశిని వారాసపోసిన రీతిని అన్నారు. ఈ విషయాలన్నీ మనకి తెలియబడాలి అని అంటే మనం ఎలా సాధన చేయాలి, స్వామిని ఏ విధంగా మనం సాధన చేస్తే ఆ విషయం తెలియబడుతుంది. అదే విషయాన్ని మనకి త్రయీ సాధన ద్వారా స్వామి తెలియజేశారు. స్వామి మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఔషధం ఈ త్రయీ సాధన. ఎంత గొప్ప పీఠంలో సభ్యుడిగా ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. కానీ మనం ఎంతవరకు సార్థక్యం చేసుకుంటున్నాము అని మనకు మనమే విశ్లేషణ చేసుకోవాలి. మహామంత్ర రూపంగా మనలో ఏమిడి మన వెంట ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి
మనం సద్గురు స్వామికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఏమి ఇయ్యగలను స్వామికి నేను? ఏమి ఇయ్యగలను? 2 కన్నీళ్ల కన్నా అన్నారు. కనీసం కన్నీళ్లు కూడా ఇవ్వగలమా? స్వామిని ఆజ్ఞను పాటించడం మన కర్తవ్యం. కానీ తృణములు చేపట్టి మణులని చెప్పీతి అని అంటున్నాము. మన ప్రస్తుత కాలంలో ముఖ్యంగా మనకు త్రయీ సాధన అనే 3 సాధనల కలయిక ద్వారా ఒక గొప్ప ఔషధం మనకు ఇచ్చారు. మొదటిది జ్ఞాన సాధన. జ్ఞాన సాధన అంటే మానవుడు ఉత్కృష్టమైన మానవుడిగా మారడానికి. అసలు మానవుడు అంటే ఏమిటి? ఉత్కృష్ట మానవుడు అంటే ఏమిటి? ఏ విధానంగా మన జీవన ప్రయాణం ఉంటే ఉత్కృష్ట మానవుడిగా పరిణామం చెందుతాము అనే విషయాన్ని మనకు గ్రంథాల ద్వారా తెలియచేశారు. ఈ గ్రంథాలను చదివి తెలుసుకోవడమే జ్ఞాన సాధన. రెండవది మంత్ర సాధన. ఈ సాధన ద్వారా మన జీవాణుల్లో ఉన్న కాలుష్యము, మనం పూర్వజన్మ నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి మన జీవాణువులలో మిళితమై ఉన్నటువంటి మాలిన్యమును శుద్ధిపరిచి మన ఆలోచన సదాలోచనగా మార్చి దిశ నిర్దేశించేది మహామంత్ర సాధన. ఈ 2 సాధనల ద్వారా మూడవది ధ్యాన సాధన. శారీరకంగా మానసికంగా మనలో ఆ 2 సాధనల ద్వారా మార్పు తీసుకువచ్చి మూడవ ధ్యాన సాధన స్థితిలో ఆత్మస్థితిలో ఆత్మస్వరూపముగా పరిణామమునకు తీసుకు వెళ్ళగలిగేది ధ్యాన సాధన. ఈ విధంగా ఈ త్రయీ సాధన స్వామి మనకి ఇచ్చినటువంటి ఔషధము. అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి భ్రాంతిలో పడిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 18 అధ్యాయముల ద్వారా ఎన్నో విషయములను బోధించి చివరకు క్లుప్తంగా అర్జునునకు తమ కర్తవ్యం నిర్వహించమని తెలియచేసి బ్రహ్మభూతుడైన యోగికి పరాభక్తి ద్వారా నేను ఎవరినో ఎంతటి వాడినో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. సమస్త కర్మలయందును కర్తృత్వ భావమును వీడి, అంటే నేను చేస్తున్నాను అనే భావము వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును అన్నారు. అంటే స్వామి ఆజ్ఞను పాటించి మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నేను చేస్తున్నాను అనే భావంతో కాకుండా, ఇక్కడ స్వామి ఆజ్ఞ ఏమిటి అని మనం తెలుసుకోవాలి అంటే ఆరాధనకు వెళ్ళడము, పొదుపు విరాళములో పాల్గొనడము, మొక్కలను నాటడము అనే విషయాల్లో మనం పాల్గొంటూ నేనే చేస్తున్నాను అనే భావంతో కాకుండా స్వామి నాతో చేయిస్తున్నారు అనే భావంతో చేస్తూ అవి ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఏదైతే ఈ మానవ జన్మ సార్థక్యం అవుతుందో, మానవ జన్మ ద్వారా మనం పొందవలసినటువంటి ముక్తి మోక్షం అతి సులభమైన రీతిలో ఈ పీఠంలో మనం పొందగలుగుతాము. మన యొక్క కర్తవ్యం మానవ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని సాధించడం అని మనకు సద్గురువు మనకు మహామంత్రం ఇవ్వటం జరిగింది. ఆ మహామంత్రం సాధన చేస్తూ స్వామి చెప్పిన ఆజ్ఞను పాటించి స్వామి చెప్పిన సాధనలో ప్రయాణం చేస్తూ మనం వారు చెప్పినటువంటి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ స్వామి ఆశీస్సులు పొందుతూ మన జన్మను సార్థక్యం చేసుకోవడానికి మనం సదా ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి నా ధన్యవాదాలు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి
దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025వ సంవత్సరము అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రేలంగి, కొమరవరం, గోపాలపురం, కండవల్లి, అల్లేశ్వరం, నల్లకులవారిపాలెం, ముక్కామల, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలువెన్ను, తామరాడ, పెనుగొండ, కాపవరం, తూర్పు విప్పర్రు, సోరంపొడి మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసి జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా సర్వమత సమతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని, మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన స్థితిని అనుభవ రూపంలో మనలో తరింపజేసి మనలో ఉన్నటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనలో ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ పీఠం యొక్క పేరులోనే మనకు తెలియబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము. విశ్వంలో ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవ జన్మకు విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత తనలో ఉన్న తన దైవత్వాన్ని తాను పొంది తరింప చేసుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తుంది. అంచేత మన దైనందిన జీవన విధానంలో మనకు కావలసినటువంటి విద్యా సంస్కృతి, విజ్ఞాన సంస్కృతి, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము, ఈ 4 మన దైనందిన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా తెలియబడుచున్నవి. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులు మనం గమనిస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ జీవిత విధానాన్ని ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకొని మనం మనుగడ సాగించగలిగినప్పుడు మనలో ఉండేటువంటి విద్య, విజ్ఞానము, సంస్కారము ఈ 3 కూడా సవ్య దిశలో పయనింపజేసేటువంటి స్థితి ఆధ్యాత్మిక తాత్విక దిక్సూచి ద్వారా తెలియబడుతుంది. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన లోపించడం చేత మన దైనందిన జీవన విధానంలో మన విద్యాపరంగా ఎంత ఉన్నతి సాధించినా, విజ్ఞానపరంగా మనం ఎంత ఉన్నతిని సాధించినా, సంసారపరంగా అనేక రకాలైనటువంటి సమస్యాత్మక తాపత్రయాల విషయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన లోపించడం చేత అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అలజడి, అశాంతి, ఒత్తిడి, ఉద్రేకము
వీటితో పాటు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడి మన యొక్క జీవన తత్వంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉద్రేకపూరితంగా మారి మన జీవన విధానం అల్లకల్లోలం కాబడి సంస్కారం కోల్పోయి విద్యాపరంగా మనం సాధించినటువంటి పురోగతి తీవ్రమైనటువంటి సంక్షోభాల్లో విద్యాపరంగా మన అంశాలు నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడి విజ్ఞానపరంగా మన ఉన్నతి మన యొక్క అభివృద్ధి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల చేత నష్టపోయి సంక్షోభాల్లో ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మన సంస్కారంలోనూ మన యొక్క విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిలోనూ విద్యాపరంగా సాధించినటువంటి ఉన్నతి ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం చేత సమస్యలు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు మనలో ఈ అంశాల వల్ల కలిగి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అంచేత మన యొక్క జీవన దశకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్థితి మనలో ఏర్పరచుకోగలిగినప్పుడు మనం పొందినటువంటి విద్యాపరంగా పొందినటువంటి ఉన్నతి, విజ్ఞానపరంగా పొందినటువంటి అభివృద్ధి, సంస్కారవంతమైనటువంటి జీవన విధానము ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా అవి ఒక చక్కని బాటను ఏర్పరచుకుని మన జీవన విధానం ఒక సవ్య దిశలో పయనింపజేసుకుంటూ మన యొక్క జీవన దశ ఒక చక్కని పురోగతి సాధించి మనలో ఉండేటువంటి జడ కాలుష్యాలన్నీ తొలగింపబడి మనం ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన స్థితి మనం పొంది తరించే అవకాశం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి మానవత్వపు విలువల చేత మన సంస్కారం, మానవత్వపు విలువల చేత మనలో ఉండేటువంటి దైవత్వం అన్నప్పుడు ఈశ్వరత్వం మన యొక్క జీవన దశను ఒక చక్కని తాత్విక జ్ఞాన స్థితిగా మనలో ఏర్పరుచుకుని మనం శారీరక మానసిక ఆత్మతత్వాల యందు ఈశ్వరత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మానవత్వ రూపంగా ఏర్పడి మన యొక్క దైనందిన జీవన విధానంలో ఒక మంచి ఉన్నతమైన సత్పురుషుడిగా, ఆదర్శమూర్తిగా మంచి జీవితాన్ని, కీర్తి ప్రతిష్టలను పొంది తరించే అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి జీవన స్థితిని మన దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్ని సద్గురువుని ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన దిశకు ఒక దిక్సూచిగా సద్గురు యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మన దినచర్యలో రోజు ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు ఏర్పడుతుంటాయి, మనకి సమస్యలు ఏర్పడుతుంటాయి, అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి, ఒత్తిడి ఏర్పడుతుంటుంది,
అలజడి, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి, ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి, మానసిక ఉద్రేకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నిత్య దైనందిన జీవన విధానంలో మనని బాధిస్తూ ఉంటాయి. దానికి తోడు సామాజిక వ్యవస్థలో వచ్చేటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇవి కూడా మనకి ఎంతో శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తూ ఉంటాయి. వీటన్నిటితో మనం ప్రతిరోజు నిత్యం మనం అలజడి చెందుతూ ఉండేటువంటి పరిస్థితుల్ని అధిగమించాలి అన్నట్లయితే మన సంసార విషయంగా ఒక సున్నితంగా ఒక చక్కని వాతావరణం మన సంసారంలో ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనకు మానసిక ఉపశమనం మనందరిలో ఏర్పరచుకోవాలి, ఆ కుటుంబంలో, ఆ సంసారంలో. ఆ ఉపశమనము దేనివల్ల ఏర్పడుతుంది అన్నప్పుడు తాత్విక జ్ఞానము ద్వారా, తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. తాత్విక జ్ఞానము సద్గురువుని ఆశ్రయించి వారి బాటలో మనం ప్రయాణం సాగిస్తే మనలో ఆ తాత్విక జ్ఞానము ద్వారా తాత్విక ఆలోచన శక్తి ఏర్పడి ఏది మంచి, ఏది చెడు, ఏది మనం స్వీకరించవలసింది, ఏది మనం తొలగించుకోవలసింది అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకుని మనం ఆయా అంశాలను స్వీకరించి స్థాయిగా ప్రశాంతతో, తాత్విక ఆలోచనతో, మానసికమైనటువంటి ఆజ్ఞలు శరీర తత్వానికి ప్రసరింపజేసి ఆయా కార్యకలాపాలు శారీరక, మానసిక తత్వాల సమన్వయంతో ఆయా ఆజ్ఞలు, ఆదేశాలను అనుసరించి మనం ఆయా పనుల గురించి, ఆయా కార్యాల గురించి మనం ప్రయత్నం చేసినప్పుడు మనకు మనం నిర్ణయించుకున్నటువంటి పనులన్నీ కూడా, కార్యకలాపాలన్నీ కూడా చక్కగా మన యొక్క స్వప్రయత్నంతో, తాత్విక ఆలోచనతో, భగవత్ కృపతో, భగవంతుని యొక్క ఆశీస్సులతో మనకు ఆయా కార్యకలాపాలన్నీ సవ్య దిశలో చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మన జీవితాన్ని ఒక ప్రశాంత వాతావరణంగా మార్చుకుని మన సంసారాన్ని ఒక ప్రశాంతత సమకూర్చుకొని మన మనస్సుకు ఉద్రేకాల నుండి, అశాంతి, అలజడి, ఒత్తిడుల నుండి ఉపశమనం కలిగిస్తూ ప్రశాంతంగా తాత్విక ఆలోచనతో ఆలోచింపచేయగలిగేటువంటి స్థాయిని మనసులో ఏర్పరచుకోగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని, సమస్యల్ని, కష్టాల్ని, బాధల్ని, అనారోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, మానసిక బలహీనతలు మనలో ఏర్పడకుండా మనం ప్రశాంతతో కూడినటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవన సంస్కృతి మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో మనం పొందినటువంటి విద్య ద్వారా ఉన్నతి సాధిస్తూ, విజ్ఞానం ద్వారా ఒక చక్కని అభివృద్ధిని మనం సాధిస్తూ, సంసారపరంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సంస్కరించుకుంటూ, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనతో ఒక చక్కని జీవన సంస్కృతి మనం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత ఈ పీఠ యొక్క పేరులో ఉండేటువంటి విషయం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అంచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తెలియజేస్తూ మనలో ఉండేటువంటి
జడ కాలుష్యాన్ని తొలగించి మనకు ఒక చక్కని ప్రశాంతతతో కూడినటువంటి జీవన సంస్కృతిని ప్రసాదిస్తూ తరింపజేస్తూ మతాలకు అతీతంగా అన్ని మతతత్వాల్లో చెప్పబడినటువంటి మానవత్వాన్ని మనలో అనుభవ రూపంలో తాత్విక జ్ఞానము చేత తెలియజేస్తూ మనలో ఒక చక్కని జీవన సంస్కృతిని తెలియజేసేటువంటి తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. అంచేత ఈ దేవాలయంలో మనలో ఉన్నటువంటి జీవుడు విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తాత్విక స్థితి చేత మానవత్వపు విలువలు భౌతికంగా మనుగడలో సాగిస్తూ అంతరాత్మ ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించి పరమాత్మ యొక్క దిశగా గమ్యాన్ని చేరుకొని ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మానవ జన్మకు ప్రసాదింపబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈ తత్వాన్ని సద్గురువుని ఆశ్రయించి మన దైనందిన జీవన విధానంలో తాత్విక జ్ఞానము చేత మనలో కలిగేటువంటి మార్పులను మనం గమనిస్తూ మన యొక్క జీవన సంస్కృతి ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం సాగించే విధంగా తీర్చిదిద్దుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకుని భగవతత్వాన్ని అనుసరిస్తూ భౌతిక జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఆహ్లాదంగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా గడిపే దిశగా మన మానసిక శారీరక వ్యవస్థల యందు తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని మన జీవన దశలో పొంది తరించి సద్గురు యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోను పాల్గొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలసిందిగా మనవి. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రేలంగి, కొమరవరం, గోపాలపురం, కండవల్లి, మల్లేశ్వరం, నల్లాకుర వారిపాలెం, ముక్కామల, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలువెన్ను, తామరాడ, పెనుగొండ, కాపవరం, తూర్పు విప్పర్రు, సొరంపొడి తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు అనుగ్రహ భాషణ రూపంలో ప్రకటింప చేయడం జరిగింది. స్వామివారు ఎప్పుడు కూడా వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా అనేక జ్ఞాన రహస్యాలని మనకి తెలియచేస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఆ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణలోను
భగవంతుడి యొక్క కార్యాచరణలోనూ లేదా సద్గురువు యొక్క నామ స్మరణలోనూ సద్గురువు యొక్క కార్యాచరణలోనూ కూడా ఉంటారో వాడి జోలికి ఈ శనీశ్వరుడు కానీ లేదా అరిషడ్ వర్గాలు కానీ లేదా ఇంకొకటి కానీ ఏటి యొక్క ప్రభావం కూడా ఆ యొక్క వ్యక్తి మీద చూపబడదు. కారణం ఏమిటంటే ఎప్పుడు సద్గురువు యొక్క సేవలో మనం ఎప్పుడైతే ఉన్నామో, భగవంతుడి యొక్క సేవలో మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్వామి యొక్క రక్షణ సంపూర్ణంగా మనకు వస్తుంది అనేటువంటి ఒక రహస్యాన్ని మనం ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి శనీశ్వరుడు హనుమంతుడిని పట్టుకుందారు అనుకున్నాడట. శనీశ్వరుడు ఎవరి జాతకంలో అయినా సరే 7.5 సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని ఏలినాటి శని అంటారనమాట. అంచేత ఆ ఏలినాటి శని ప్రభావం త్రిమూర్తులు మొదలు సామాన్యుల వరకు కూడా తప్పనిసరి. ఒక సమయంలో హనుమంతునికి ఏలినాటి శని గ్రహం కాలం దాపురించింది. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులంతా కూడా సేతు నిర్మాణానికి బండలను తీసుకుని వచ్చి పడేస్తున్నారు. అంటే సీతాదేవి యొక్క అన్వేషణ, ఆ లంక రాజ్యాన్ని చేరుకోవాలి అంటే మరి వారధ నిర్మించాలి. సో ఆ వారధ నిర్మాణానికి హనుమంతుడు మరియు ఇక వానర సైన్యం అంతా కూడా బండలను తీసుకొచ్చి పడేస్తున్నారు. హనుమంతుడు కూడా పెద్ద పెద్ద బండలను ఏరి రామ రామ అని చెప్పి దాని మీద రాసి ఆ యొక్క సముద్రంలో పడేయడం జరుగుతుందన్నమాట. ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు వచ్చి నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని చెప్పి శ్రీరాముల వారి యొక్క అనుమతి కోరతాడు. అంచేత మరి శ్రీరాముడు కూడా మరి అక్కడే ఉన్నాడు కదా వారధి నిర్మాణ సమయంలో. అంచేత శ్రీరాముడిని ముందుగా అడుగుతాడు. కారణం ఏంటంటే శ్రీరాముడి యొక్క శిష్యుడు హనుమంతుడు కాబట్టి శ్రీరాముడి యొక్క పర్మిషన్ తీసుకుంటున్నాడు అనమాట. నేను వచ్చి మరి హనుమంతుడిని పట్టుకుంటాను శనీశ్వరుని నేను అని చెప్పి శ్రీరాముడికి చెప్తే శ్రీరాముడు నా అనుమతి ఎందుకు, నన్ను ఎందుకు అడగడం, నీ విధిని నువ్వు నిర్వర్తించని చెప్పి శ్రీరాముడు శనీశ్వరుని ఆజ్ఞాపించారని. అప్పుడు శనీశ్వరుడు ఏం చేశాడంటే హనుమంతుని వద్దకు వెళ్ళి నేను శనీశ్వరుణ్ణి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అని చెప్పి శనీశ్వరుడు ఆ యొక్క హనుమంతుడికి చెప్పాడట. హనుమంతుడు అప్పుడు ఏం చెప్పాడంటే నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదు అని చెప్పి కరాఖండిగా హనుమంతుడు చెప్పాడట. సరే ప్రస్తుతానికి 7.5 మాసాలైనా సరేనా అని చెప్పి బతిమాడడం మొదలెట్టాడట శనీశ్వరుడు. అబ్బెబ్బే నాకు అసలు అంత తీరిక లేదు, 7.5 నెలలు కూడా నేను నీకు అవకాశం ఇవ్వను అని చెప్పి శనీశ్వరుని హెచ్చరించడం జరిగింది. పోనీ కనీసం 7.5 వారాలైనా సరే నాకు అవకాశం ఇయ్యి అని చెప్పి హనుమంతుని కోరడం జరిగింది. కాల ప్రమాణం ఆ విధంగా తగ్గించుకుంటూ శనీశ్వరుడు వస్తున్నాడు. హనుమంతుడు ఆ రామనామం మాత్రం ఆప్ చేయట్లేదు. ఈ రామనామం జపించుకుంటూనే ఆ యొక్క రాళ్ళు వేస్తూనే ఉన్నాడు. 7 క్షణాలు మాత్రం తనను పట్టుకోవాల్సిందిగా కోరాడట. ఇతను 7.5 సంవత్సరాలు అడిగాడు, 7.5 నెలలు అడిగాడు, అదేవిధంగా 7.5 వారాలు అడిగాడు. చివరికి హనుమంతుడు ఎంత ఒప్పుకున్నాడంటే 7 క్షణాలు మాత్రమే తనను పట్టుకోవడానికి ఒప్పుకున్నాడట. అయితే అప్పుడు శనీశ్వరుడు ప్రశ్నించాడట, నీ కాళ్ళలో ప్రవేశించినా అని చెప్పి అడిగాడట శనీశ్వరుడు. అబ్బెబ్బెబ్బే కుదరదు, అలాగా సేతు కట్టడానికి రాళ్ళను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కూడా కాళ్ళు అవసరం, అంచేత మరి ఆ కాళ్ళలో ప్రవేశించడం కుదరదు అని చెప్పి హనుమంతుడు చెప్పాడట. అప్పుడు మరి అయితే నీ చేతులు పట్టుకోనా అని చెప్పి శనీశ్వరుడు అడిగాడట. అబ్బాయి చేతులు ఎలా పట్టుకుంటావు, ఆ రాళ్ళని చేతులతోనే కదా మొయ్యాలి, అంచేత చేతులతోనే కదా తీసుకురావాలి, చేతులతోనే కదా సముద్రంలో పడేయాలి, అంచేత నాకు చేతులు పట్టుకోవడం కుదరదు అని చెప్పి హనుమంతుడు చెప్పాడట. మరి అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాల మీద ఎక్కమంటావా అని చెప్పి శనీశ్వరుడు అడిగాడట. నాకు భుజాల మీద ఎక్కడానికి ఎక్కడ కుదురుతుంది, రామలక్ష్మణులు నా భుజాల మీద ఎప్పుడు ఎక్కించుకుని నేను వెళ్తుంటాను, అంచేత నా భుజాలు ఖాళీ లేవు అని చెప్పి అన్నాడట. అప్పుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని చెప్పి శనీశ్వరుడు అడిగాడట. హృదయంలో శ్రీరామచంద్రమూర్తి సీతామహాసాధ్వి వాళ్ళే నా హృదయంలో ఎల్లప్పుడూ కూడా నిరంతరం నివసిస్తూ ఉంటారు, అక్కడ అసలు నీకు చోటే లేదు అని చెప్పి హనుమంతుడు చెప్పాడట. ఇక ఈ యొక్క శనీశ్వరుడికి కళ్ళు తిరిగి శనీశ్వరుడికి మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకా ఈ హనుమంతుడి జోలికి రాకుండా వెళ్ళిపోయాడట. అంటే అక్కడ శ్రీరామచంద్రుడి యొక్క రక్షణ ఉంది కాబట్టి, శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి హనుమంతుడిలో ప్రవేశించలేకపోయాడు శనీశ్వరుడు.
మరి అదేవిధంగా మనం కూడా స్వామి యొక్క హృదయంలో మనం సంపూర్ణమైనటువంటి స్థానం, సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందగలిగేటటువంటి స్థాయి మనం సంపాదించుకోగలిగినట్లయితే అప్పుడు ఈ శనీశ్వరుడు కానీ లేదా అరిషడ్ వర్గాలు కానీ లేదా కాలమే పెట్టేటటువంటి పరీక్షలు కానీ ఏవి కూడా మన దరిచారో. కారణం ఏంటంటే ఆనాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడికి ఏ విధంగా అండగా నిలబడ్డారో ఈనాటి శ్రీరామచంద్రుడు అయినటువంటి మన స్వామి యొక్క అండదండలు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. మనకి ఈ ఏలినాట్స్ అని కానీ లేదంటే ఇంకోటి కానీ చాలామంది చూడండి, ఏలినాట్స్ అనట పలానా పూజలు చేయించుకోవాలి, పలానా హోమాలు చేయాలి, పలానా అవి చేయాలి అని చెప్పి పరిగెడుతుంటారు. మన పీఠంలో మన ధర్మంలో ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదండి. మన మహామంత్రాన్ని మనం చదువుకుంటూ మా స్వామి చెప్పినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ ఆ యొక్క మహోన్నతమైనటువంటి పొదుపు విరాళం అభివృద్ధి అనేటువంటి యజ్ఞంలో మనం పాల్గొంటూ మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆరాధనా కార్యక్రమాలు మనం నిర్వర్తించుకుంటూ స్వామి చెప్పినటువంటి ఈ మహోన్నతమైనటువంటి జ్ఞాన సాధన, ధ్యాన సాధన, మంత్ర సాధనలో పాల్గొన్నట్లయితే ఏ శనీశ్వరుడు కూడా ఎవరి యొక్క ప్రభావం కూడా మన మీద పడదు అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి. ఈ మహోన్నతమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో మొట్టమొదటిగా అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం నాడు రేలంగి అనేటువంటి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ మద్దాల శంకరనారాయణ, శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి, కుమారుడు వెంకటకృష్ణ కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మద్దాల శంకరనారాయణ, శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి, కుమారుడు వెంకటకృష్ణ కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రసారం చేశారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ ఆకుల స్వామి అనేటువంటి పెద్ద కాపు, శ్రీమతి సరోజిని, కుమారులు వెంకటరామారావు అనే రాంబాబు, రవిశంకర్ మరియు కోడళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామ్శెట్టి పెదకాపు, శ్రీమతి గంగాలక్ష్మి, కుమారులు సురేష్, సతీష్, కోడళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి, కుమార్తె చాందిని, కుమారుడు ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల పెదకాపు, శ్రీమతి రాధా రుక్మిణి మరియు కుమారుడు, కోడలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ కుటుంబాలవంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకుల స్వామి అనేటువంటి పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రామ్శెట్టి పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ర్యాలింగ్ సభ్యులు శ్రీ కోల చిన్నప్పారావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగుండి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామ్శెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది మణికంఠ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు, శ్రీమతి రామ్ తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్లపాటి అరవింద్, శ్రీమతి మీనాక్షి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తళారి గోపాలరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి రామదాసు, శ్రీమతి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి గంగరాజు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మీ మెంటలేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బాణం ముత్యాలరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకుల పూర్ణ సూర్య శివప్రసాద్, శ్రీమతి కుసుమ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ, శ్రీమతి ఉషారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి సాయిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్గిరాల మెంటయ్య, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్గిరాల శ్రేణు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి రామదాసు, శ్రీమతి వెంకట మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గాజుల ఆంజనేయులు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గమిడి సత్యనారాయణ, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఓసూరి లక్ష్మి, కుమారుడు వరప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు పుల్లయ్య, శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు సుబ్బారావు, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని చిట్టిబాబు, శ్రీమతి పోసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగినీడి
కనకదుర్గారావు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి దుర్గా పాండురంగారావు శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలం వెంకటేశ్వరరావు శ్రీమతి గోవిందమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి గంటారావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకపల్లి వెంకటేశ్వరరావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం సత్యనారాయణ శ్రీమతి తులసిరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగం శ్రీనివాస్ శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ విజ్జన సూర్బాబు శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోల పెద్ద దుర్గారావు శ్రీమతి పూర్ణావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఆవుపాడు నుండి శ్రీ మద్దూరి నాగేశ్వరరావు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ర్యాలింగ్ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మద్దాల శంకరనారాయణ శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి కుమారుడు వెంకటకృష్ణ కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరింప చేయడం జరిగింది. అనంతరం కొమరవరం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకునేటువంటి శ్రీ ఘనసాల శ్రీనివాస్ శ్రీమతి నాగమణి కుమారులు ఉమామహేశ్వరరావు ఉమారామలింగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు శ్రీమతి వెంకటరత్నం కుమారుడు నాగేంద్ర ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ శ్రీమతి పార్వతి మరియు వీరి కుమారులు కోడళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శ్రీనివాస్ శ్రీమతి సర్వరాజేశ్వరి మరియు వీరి కుమారులు కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ శ్రీమతి సత్య తులసి మరియు వీరి కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఘనసాల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొమరవరం సభ్యులు శ్రీ గండ్రోత్ సుబ్బారావు శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రావి దుర్గారావు శ్రీమతి నాగధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే వెంకటతాతారావు శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కత్తుల శేషారావు శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నరసింహారావు శ్రీమతి శివప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ శ్రీమతి దుర్గా శేషరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా సర్వరాయుడు శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆసు సూరిబాబు శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మోటూరి యేసుబాబు శ్రీమతి గంగాభావని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యనారాయణ శ్రీమతి మంగతాయరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొరుసు రామకృష్ణ శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రెళ్ళు నాగేశ్వరరావు శ్రీమతి కృపావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడపా సత్యనారాయణ శ్రీమతి గంగారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి తణుకు వెంకటలక్ష్మి కుమారుడు సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా అర్జునరావు శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడపా శ్రీనివాస్ శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొమరవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి అనేక కుటుంబాల వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోపాలపురం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రొంగల వెంకటరావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రొత్తల సూర్యరావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి వెంకటేశ్వరరావు శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి శ్రీనివాసు శ్రీమతి కోట వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రుత్తుల పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గోపాలపురం సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేస్తారు. కండవల్లి గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు వరుసగా శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ శ్రీమతి వెంకట బంగారలక్ష్మి కుమారుడు గాయత్రి కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెన్నాడ సీతామహాలక్ష్మి కుమారులు అఖిల్ ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మూరి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి ధనలక్ష్మి మరియు కుమారుడు వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలవరపు ఉమామహేష్ శ్రీమతి హైమవతి మరియు వారి కుమార్తెలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లా రాంబాబు శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లెపు బాబ్జీ శ్రీమతి కుసుమ మరియు కోడలు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్నాడ సీతామహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తుమ్మూరి
వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోలవరపు ఉమామహేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లా రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లిపు బాబ్జీ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ భూసారపు నాగేశ్వరరావు, శ్రీమతి అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బేబనాథి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కండవల్లి నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన కుటుంబాలకు, హారతి కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం మల్లేశ్వరం అనేటువంటి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి అడప రామలక్ష్మి, కుమారుడు శ్యామ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి అడప రామలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పొప్పొప్పుల భాస్కర్రావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇండుగుబల్లి సూర్యనారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా మల్లేశ్వరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి అడప రామలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లాకులవారి పాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి యాతం పద్మ మరియు కుమారులు నాగసత్య దుర్గాప్రసాద్, యమ, సాయి, ఆంజనేయులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి యాతం పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పుల్ల అనంతరాజు, శ్రీమతి సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాటం వీర్రాఘవలు, శ్రీమతి ముత్యాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, కడింపాడు నుండి శ్రీ యాతం ఆదినారాయణ, శ్రీమతి నాగధన పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న నల్లాకుల వారి పారం కడింపాడిన సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి యాతం పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు అనే సూరిబాబు, శ్రీమతి సుజాత మరియు వారి కుమార్తె కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు అనే సూరిబాబు, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లంపూర్ నుండి శ్రీ పుట్ట వెంకటేశ్వర్లు, శ్రీమతి విశాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ఈ విధంగా ముక్కామల నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం కాకరపూర్ నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ బండి ఉమామేశ్వరరావు, శ్రీమతి రుషిత, నాగశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బండి ఉమామహేశ్వరరావు వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకరపూర్ సభ్యులు శ్రీ బండి శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపక రామారావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి వెంకటకృష్ణ, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి గోవింద్, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి దుర్గాప్రసాద్, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన నాగేశ్వరరావు, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పురం శ్రీనివాస్, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొట్టు వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఈలి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల రామారావు, శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొచ్చు శ్రీనివాస్, శ్రీమతి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల సత్యనారాయణ, శ్రీమతి కనకవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పురంశెట్టి రాంపండు, శ్రీమతి భూలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకరపుర సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బండి ఉమామేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాకరపుర సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం ఉసులుమర్రు గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ చోడుపినీడి సూర్యనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల శ్రీనివాసు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రాఘవేంద్ర, శ్రీమతి యమునా సాయిదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చోడుపినీడి సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అడబాల రాఘవేంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఉసిలిమరి సభ్యులు శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేల్పూర్ సూర్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ
దోమతెర ఆనకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడుపినీటి రామాంజనేయులు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామాంజనేయులు, శ్రీమతి నాగజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల తాతారావు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల శ్రీనివాసు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మానే త్రిమూర్తులు, శ్రీమతి సత్యరామాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటరావు, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొల్లా సత్యనారాయణ, శ్రీమతి బంగారమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ఈ విధంగా ఉసుల్మర్ గ్రామం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం వేలువేను గ్రామం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ ఆకుల రాజు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వట్టిపాల కుమారస్వామి, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకుల రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వట్టిపాల కుమారస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వట్టిపాల నాగేశ్వర వారికి, శ్రీమతి అన్నపూర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట బాలాజీ, శ్రీమతి ఉమామహేశ్వర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. ఈ విధంగా వేలువేలు నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తామరాడ గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ కానూరు శ్రీనివాసు, శ్రీమతి వరలక్ష్మి మరియు కుమారుడు, కోడలు, మనవరాలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కానూరు శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తామరాడు సభ్యులు శ్రీ కానూరు నాగేశ్వరరావు, శ్రీమతి నాగ నరేంద్ర కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి రాముడు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు యేసుబాబు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి ధర్మరాజు, శ్రీమతి రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు ధర్మరాజు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి ధర్మారావు, శ్రీమతి సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూడి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంధం సత్యనారాయణ, శ్రీమతి పాప నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, రామన్నపాలె నుండి శ్రీ గుత్తి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి నాగపద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, వంకతాయి చెరువు నుండి శ్రీ కట్టా దుర్గారావు, శ్రీమతి మీనాకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా తామరాడ నుండి, రామన్నపాలె నుండి, వంకతాళ్ల చెరువు నుండి కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ఈ విధంగా తామరాడ నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ కానూరు శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం పెనుగొండ గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ పంతం బాలయ్య, శ్రీమతి రామసీత మరియు వారి కుమారులు, కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం శ్రీ కర్రి నరేందర్ రెడ్డి, శ్రీమతి శారదాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పంతం బాలయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కర్రి నరేందర్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పోడూరి భుజంగరావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పప్పొప్పుల సూర్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నామన రామకృష్ణ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపిల్లి రాంబాబు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాపక పాండురంగారావు, శ్రీమతి పుష్పలత మరియు వారి కుటుంబ సభ్యులు. పెనుగొండ గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేస్తారు. ముందుగా పెనుగొండ నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలకి, వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం కాపవరం, పెరవల మండలం కాపవరం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ హరిగల సత్యనారాయణ, శ్రీమతి సూర్యుడు కుమారుడు ప్రసాదు, కోడలు లక్ష్మి, మానవులు అక్షయ, సత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. శ్రీ అరిగల సత్యనారాయణ, శ్రీమతి సూర్యుడు కుమారుడు ప్రసాదు, కోడలు లక్ష్మి, మానవులు అక్షయ, సత్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో ప్రకటన చేశారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ దూడల తన్మయ్య, శ్రీమతి సూర్యకుమారి మరియు కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దూడల తన్మయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసారం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ధూళి వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసారం చేశారు. ఈ విధంగా ముందుగా పెరవల మండలం
కాపవరం గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అరిగెల సత్యనారాయణ, శ్రీమతి సూర్యుడు, కుమారుడు ప్రసాద్, కోడలు లక్ష్మి, మనవలు అక్షయ, సత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాపవరం సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదం చేశారు. అనంతరం తూర్పు విప్పర్ గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ ఆకేటి సత్యం, శ్రీమతి విజయకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకేటి మంగ, కుమారుడు మణికంఠ, స్వాతి దుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆదిమూల సాయిబాబా, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పిండి అవతారమూర్తి, శ్రీమతి సీతాత్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకునే 4 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. శ్రీ ఆకేటి సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఆకేటి మంగ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆదిమూల సాయిబాబా గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పిండి అవతారమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకేటి కాశీ, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకేటి సాయిబాబా, శ్రీమతి నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెలక్కాయల ఆంజనేయులు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గేదెల చల్లారావు, శ్రీమతి చెల్లయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకినీటి సత్యనారాయణ, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అంబటి లక్ష్మీ నరసింహారావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కేసరి లత, కుమార్తె నందిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల ప్రసన్నాంజనేయులు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుండుమోలు అనంత సాయిరామ్, శ్రీమతి అనుపమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి కొండయ్య, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రవికుమార్, శ్రీమతి సూర్యచంద్ర కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల దుర్గాప్రసాద్, శ్రీమతి పుష్పాంజలి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల వీరధన మహేష్, శ్రీమతి నాగా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది ధర్మారావు, శ్రీమతి శేష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియాల నాగలక్ష్మణరావు, శ్రీమతి దుర్గా అరుణ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తూర్పు విప్పర్ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రకటన చేస్తారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి 4 కుటుంబాల వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం సూరంపొడి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి యమున, కుమారుడు కుమార్తె మరియు తల్లిదండ్రులు వీరందరూ కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ముత్యాల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల కొండయ్య, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సర్వేశ్వరరావు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రాంబాబు, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముర్మళ్ళ ప్రసాద్, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సువర్ణరాజు, శ్రీమతి పుష్పలత మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరం చేశారు. ఈ విధంగా సూరంపొడి గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ ముత్యాల సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం సూరంపొడి గ్రామం నుండి శ్రీ ముత్యాల మణికంఠ తల్లి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సురేష్, శ్రీమతి వేసాని దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా సూరంపొడి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రకటన చేశారు. ఈ విధంగా అక్టోబర్ 31వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో స్వామివారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటనల నిమిత్తం ఎంతో శ్రమించినటువంటి ఆయా గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ ఆకుల వెంకటరామారావు అనే రాంబాబు, శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు అనే సూరిబాబు, శ్రీ కానూరు శ్రీను, శ్రీ రెడ్డి శ్రీనివాసు, డివిజన్ కన్వీనర్ శ్రీ రామిశెట్టి పెదకాపు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారికి స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు లభించుగాక. శుభం. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ
श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ईविरि पल्लेरमुलनि हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु हुस्सेन शाह सद्गुरु नरसिनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.